ప్రకాశం జిల్లాలోని మరుపుడి కార్యాలయంలో మండల వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. తనపై విమర్శలు చేసిన వాళ్లకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని మంత్రి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. నేను వలసపక్షి అయినా జైలు పక్షిని కాదని ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికల్లో ప్రజలను గారడీ చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఎన్నికలకు ఇక 2 నెలల సమయం ఉందని కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. ఎట్లా రావాలి, అధికారంలోకి రావాలని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాదు, ప్రజల యొక్క మద్దతు కాదు, ప్రజల యొక్క విశ్వాసాన్ని చురగొనాలి కాదు. ఎట్లా కులాల వద్ద చిచ్చు పెట్టి, దళితుల్లో ఉన్నటువంటి మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పెద్ద కులాలు ఉన్నాయి, కమ్మారెడ్డి ఈ నాయుళ్ళ మధ్య చిచ్చులు పెట్టాలా, కుటుంబాల్లో కూడా చిచ్చులు పెట్టాలా, ఏదో విధంగా అందరినీ ఓటు బ్యాంక్ కిందనే చూడడం తప్ప వారికి మంచి చేయాలి, వారికి సంక్షేమ ఫలాలు అందించాం, ఏ పెద్ద ఫలానా చేస్తాం అని చెప్పి పెద్దల దగ్గరికి పోయే పరిస్థితి ప్రతిపక్షాల దగ్గర కనపట్ల. ఒక కండు వేసుకుంటారు ఒక పార్టీని, మళ్ళీ ఇంకొక కండు వేసుకుంటారు ఇంకొక పార్టీని, మేమిద్దరం కలిసి పొత్తులో ఉన్నామంటారు. మళ్ళీ ఈయన వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, ఇంకో 3వ పార్టీ వస్తుంది. ఆ 3వ పార్టీకి 1వ పార్టీకి పడదు, కానీ 3వ పార్టీ 2వ పార్టీ వల్ల పొత్తులో ఉంటాయి. కాబట్టి 1, 2, 3 పార్టీల పొత్తులో ఉన్నట్ట. మళ్ళీ ఇంకొక 4వ పార్టీ వచ్చింది. ఆ 4వ పార్టీ మళ్ళా 1వ పార్టీ తోటి వేరే రాష్ట్రంలో పొత్తుంది. మరి ఇక్కడ పొత్తుందా లేదా ఏమో. 1, 2, 3, 4 పార్టీలు అందరు కలిసి పోటీ చేస్తారా, లేకపోతే 1, 3 మరి ఓపెన్ గా పొత్తు పెట్టుకుని మరి 2 తోటి రాష్ట్ర పొత్తు పెడతారా, లేకపోతే 4వ పార్టీ వెనక నుంచి మనకి చేయాలిస్తుందా అర్థం కాక. ఎందుకంటే వాళ్ళకి ఏమి లేదు, 170 సీట్లు పోటీ చేసేది ఎక్కడెవరు పోటీ చేస్తారు కూడా తెలియట్లా. పొత్తు అంటారు, ఇంకో పొత్తు ఒకరేమో వాళ్ళ మానాన్న వాళ్ళ టికెట్లు ప్రకటించుకుంటూ పోతుంటే, ఇంకోరు వాళ్ళ పక్షాన్ని వాళ్ళ టికెట్ ప్రకటించుకుంటూ పోతా ఉన్నాం. ఏంటంటే వాళ్ళకి ఏదో విధంగా అధికారంలోకి రావాలి, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా ఆపాలి. ఈసారి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఇక మనకు నూకలు చెల్లినట్టే, ఇక మనకు రాజకీయంగా సమాధి కట్టినట్టే, ఇక మనకు ఏమి లేదు, ఈ పార్టీ అంతరించిపోతుంది అనే ఆలోచన. అందుకే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారు. అనైతికంగా సిద్ధాంతపరంగా ఒక్కటి కాకపోయినా భావ సారూప్యత లేకుండా కూడా అధికారంలోకి రావాలని, ఎట్లా రావాలి, అధికారంలోకి రావాలని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాదు, ప్రజల యొక్క మద్దతు కాదు, ప్రజల యొక్క విశ్వాసాన్ని చురగొనాలి కాదు. ఎట్లా కుల సమీకరణ, కులాల వద్ద చిచ్చు పెట్టి, దళితుల్లో ఉన్నటువంటి మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పెద్ద కులాలు ఉన్నాయి, కమ్మారెడ్డి ఈ నాయుళ్ళ మధ్య చిచ్చులు పెట్టాలా, కుటుంబాల్లో కూడా చిచ్చులు పెట్టాలా, ఏదో విధంగా అందరినీ